ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కెరీర్ గైడెన్స్లో భాగంగా ఈరోజు స్టార్టప్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఒక ఉద్యోగాన్ని పొందారనుకోండి, జీవితం సేఫ్ అనుకుంటాం. కానీ ఒక స్టార్టప్ కానీ స్టార్ట్ చేసినట్లయితే జీవితాన్నే మార్చుకోవచ్చు అంటారు. ఎందుకంటే స్టార్టప్ అనేది ఒక ఫ్రీడమ్గా, ఒక ఇండిపెండెంట్గా ఉండేటువంటి వ్యవస్థ. దీనివల్ల ఒక స్థిరమైన ఆదాయం అనేది, నికరమైన ఆదాయం అనేది లభించే మార్గాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా సాధ్యం కావాలంటే కొన్ని లక్షణాలు పుణికిపుచ్చుకోవాలి. నేటి యువత స్టార్టప్ వైపు ఆకర్షితులవుతున్నారు, కానీ వాటిలో ఎక్కువగా విజయవంతం కాలేకపోతున్నారు. వాటికి కారణాలు అనేకం. అయితే ఆ వివరాల్లోకి వెళ్లే ముందు అసలు స్టార్టప్ అంటే ఏమిటి? స్టార్టప్ అంటే ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త జీవన విధానం, ఒక సమస్యకు ఒక పరిష్కారం, అలాగే ఒక స్థిరమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి, ఒక వేగవంతమైనటువంటి రాబడికి ఇది ఒక ఆదాయ వనరుగా ఈ స్టార్టప్ని మనం పరిగణించవచ్చు. మరి స్టార్టప్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఈ స్టార్టప్ ఉద్యమం అనేది ఏ విధంగా ఊపందుకున్నది అనే విషయాలు కానీ గమనించినట్లయితే, యుఎస్లోని సిలికాన్ వ్యాలీలో దీన్ని తొలిఅడుగుపడింది. తర్వాత 1990లో ఇంటర్నెట్ బూమ్ ఒక కారణం. తర్వాత 2008లో వచ్చినటువంటి ఈ మొబైల్ అప్లికేషన్స్ కూడా ఒక రెవల్యూషనరీగా మార్కెట్లకు అందుబాటులోకి రావడం, వినియోగదారునికి అందుబాటులో రావడంతో ఈ స్టార్టప్ అనేది ఒక ఉద్యమ స్థాయిలో పెరిగిందని చెప్పవచ్చు. అయితే జనరేషన్ జెడ్కి ఇది ప్రొమిసింగ్ క్యారియర్గా ఎందుకు మారింది అంటే, దీంట్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కానీ ప్లస్ పాయింట్స్ కానీ ఏమిటనేది మనం గమనించినట్లయితే, నెంబర్ 1 ఈజ్ దీనిలో ఫ్రీడమ్ ఎక్కువ, లిబర్టీ ఎక్కువగా ఉంటుంది. అలాగే క్రియేటివిటీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మనం లిబర్టీని ఎంతవరకు తీసుకెళ్ళచ్చు అంటే, మన క్రియేటివిటీ అనేది మనం ఎంత మేరకు కానీ వెళ్ళగలిగితే అంత కొత్త కొత్త ఐడియాస్ అనేది వస్తుంది. నావెల్ ఐడియాస్ అనేది జనరేట్ అవుతూ ఉంటాయి. కనుక ఇది ఒక గుడ్ ప్లాట్ఫామ్. రెండోది హై గ్రోత్ గ్రోత్ పొటెన్షియాలిటీ ఎక్కువగా ఉంటుంది. షార్ట్ టర్మ్లో మిలియన్లు సంపాదించే అవకాశం ఈ స్టార్టప్ ద్వారా కూడా ఉండే అవకాశం ఉంది. అందుకు ఎన్నో ఉదాహరణలు మనం చూడవచ్చు. అదేవిధంగా గ్లోబల్ మార్కెట్తో, ఇంటర్నేషనల్ మార్కెట్తో మనకు లింకేజ్ అనేది ఏర్పడుతుంది. అంటే మనం లోకల్గా ఉంటూనే గ్లోబల్ ఇంటర్నేషనల్ మార్కెట్తో మనం లింకేజ్ ఏర్పరచుకొని సస్టైన్ చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పటికప్పుడు మన ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఈ డిజిటల్ స్కిల్స్ కానీ నేర్చుకున్నట్లయితే మొబైల్ అప్లికేషన్స్ ఏమేమి వస్తున్నాయి అనేది మన స్టార్టప్కి ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ కానీ వెళ్తే ఈ స్టార్టప్ అనేది ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ స్టార్టప్స్ అనేది కోఫౌండర్గా ఉపయోగపడతాయి. సెల్ఫ్ ఫండింగ్, అలాగే వేరే రకాలైనటువంటి సప్లిమెంట్స్ కూడా దీనిలో తోడు ఉండటం వల్ల మార్కెటింగ్ కూడా ఎక్కువగా ఎలాబరేట్ అవుతుంది. స్కేలింగ్ అనేది కూడా చాలా త్వరగా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ స్టార్ట్అప్ కూడా కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అవి ఏమిటంటే, వీటిలో వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక అవర్స్ అనేది కన్సిస్టెన్సీగా ఉండవు. ఒక్కోసారి గంటల తరబడి పనిచేయాల్సిన అవసరం కూడా రావచ్చు, లేదా రోజుల తరబడి పరిశ్రమించాల్సిన అవసరం కూడా ఏర్పడవచ్చు. అంటే ఆ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి వీళ్ళు ఎప్పుడు కూడా వర్క్ ప్రెషర్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రెండోది, మార్కెట్లో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ ప్రకారం ఆదాయం కూడా ఒకసారి కన్సిస్టెన్సీగా ఉండకపోవచ్చు. ఒకసారి ఆదాయం పూర్తిగా పడిపోవచ్చు. మార్కెట్లో ఉన్నటువంటి అప్ అండ్ డౌన్స్ ఆధారంగా ఇవి జరుగుతూ ఉంటాయి. కనుక వాటిని కూడా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మూడవది, టెక్నాలజీ కానీ మనం అందుకోలేకపోతే ఒకసారి మార్కెట్లో వెనకబడిపోయే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల గ్లోబల్ కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ కానీ మనకు దూరం అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. కనుక ఎప్పటికప్పుడు మనల్ని బ్రషప్ చేసుకుంటూ, టెక్నాలజీని కూడా మనం మార్చుకుంటూ మార్కెట్కి అనుగుణంగా మనం వెళ్ళగలగాలి. నాలుగోది, ఫెయిల్యూర్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అంటే రకరకాల కారణాలు ఉండవచ్చు. వాటిని కూడా ఎప్పటికప్పుడు మనం అసెస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఈ స్టార్టప్ అనేది ఒక షార్ట్ కమింగ్ కాదు. దీనికి కన్సిస్టెన్సీ కావాలి, కమిట్మెంట్ కావాలి, కరేజ్ కూడా కావాలి. ఈ మూడు ఉంటేనే స్టార్టప్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక విన్నింగ్ ఎడ్జ్ సాధించడానికి మార్గాలు మనకి అందుబాటులోకి వస్తాయి. సో హౌ టు గెట్ ఏ విన్నింగ్ ఎడ్జ్ అనే విషయాన్ని కనుక వచ్చినట్లయితే, మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీస్ మనం పెంచుకోవాలి. ఏ సమస్యనైనా పరిష్కారం చేసుకోగలము అనేటువంటి ఒక కమిట్మెంట్, ఒక కాన్ఫిడెన్స్ అనేది ఈ స్టార్టప్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఉండాలి. రెండోది, మార్కెట్కి అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు నాలెడ్జ్ పెంచుకుంటూ ఉండాలి అనుకున్నాము. అదేవిధంగా పోటీతత్వం ఎక్కడైతే ఉన్నదో అక్కడ మనం క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ తగ్గకూడదు. క్వాలిటీ పరంగా కూడా మనం మేనేజ్ చేయాలి. ఎందుకంటే ప్రైస్ తగ్గిస్తే క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఆ విషయాన్ని మనం ఇప్పుడు కూడా గమనం చేసుకోవాలి. ఒక బ్రాండ్ ఇమేజ్ని మనం పెంచుకునే విధంగా వెళ్ళాలి. క్వాలిటీ కంట్రోలింగ్ మీద మనకు ఒక పూర్తి అవగాహన అనేది ఉండాలి. క్వాలిటీ పరంగా ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. ఆ విధంగా కూడా కొన్ని స్టార్ట్అప్స్
ఫెయిల్ అవుతున్నాయి. అదేవిధంగా ఫెయిల్యూర్ నుంచి మనం దాన్ని ఫీడ్బ్యాక్గా తీసుకొని అక్కడి నుంచి లేవగలగాలి, బౌన్స్ బ్యాక్ అవ్వగలగాలి. ఇవన్నీ కూడా మనకి విన్నింగ్ ఎడ్జ్ తెచ్చిపెట్టేటువంటి అంశాలు. అలాగే పాపులర్ అయినటువంటి స్టార్టప్స్ విషయాన్ని గమనించినట్లయితే మనం నిత్యం చూస్తూనే ఉంటాం. జొమాటో అని, స్విగ్గీ అని, ఓలా, ఊబరు, అలాగే ఎలాన్ మస్క్ స్థాపించినటువంటి స్పేస్ ఎక్స్, బియాండ్ మీట్, ఇక ఇతరత్ర అనేకమైనటువంటి స్టార్టప్లు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక రోజులో విజయాన్ని సాధించలేదు. ఎలాన్ మస్క్ విషయంగా తీసుకున్నట్లయితే చాలా స్ట్రగుల్ పడడం జరిగింది. తాను స్థాపించినటువంటి స్పేస్ ఎక్స్ స్పేస్ రంగంలోనే ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. స్పేస్ రంగాన్ని ఒక ఉడుకులెత్తించింది ఒక రకంగా చెప్పాలంటే. అంటే స్పేస్ టెక్నాలజీలో వచ్చినటువంటి రెవల్యూషనరీ చేంజెస్ వల్ల స్పేస్ ట్రావెల్లో కొత్త శకానికి నాంది పలికింది. అలాగే జొమాటో అంటే అది హోటల్ కాదు, ఒక ఫుడ్ ప్లాట్ఫామ్. ఊబర్, ఓలా అనేవి అవి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ కావు, టెక్నాలజీ కంపెనీస్ అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే బియాండ్ మీట్ అనే కంపెనీని ఈథర్ బ్రౌన్ ప్రవేశపెట్టాడు. ఆయన సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఇది ఏమిటి? ప్రకృతికి సంబంధించినటువంటి వైబ్రేషన్లు తగ్గించడానికి, ప్రకృతిలో సమతుల్యతను సాధించడానికి, అంటే బయోడైవర్సిటీ దిశగా ఆయన ఆలోచన చేసి వాళ్ళొక ఉత్తమమైనటువంటి మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేమిటంటే బియాండ్ మీట్ అంటే మీట్ కానిది, ప్రజల యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకోకుండా వృక్షజాతికి సంబంధించినటువంటి కొన్ని పదార్థాలను సేకరించి వాటి నుంచి మాంసం రూపంలో ఉండేటువంటి ఆకృతి పరంగా కానీ టేస్ట్ పరంగా కానీ ఉండేటువంటి ఒక పదార్థాన్ని తయారు చేయడం జరిగింది. దానివల్ల వృక్ష సంపద పెరుగుతుంది. వాతావరణంలో మార్పులు అనేవి ఎక్కువగా పెను మార్పులు జరగకుండా, వాతావరణ కాలుష్యం అనేది ఏర్పడకుండా, అలాగే జీవ వైవిధ్యానికి ఎక్కడ భంగం కలగకుండా ఒకవైపు ప్రజలకు కూడా ఒక పోషక విలువతో కూడిన ఆహార పదార్థాన్ని అందించడానికి ఈ బియాండ్ మీట్ అనే ఒక స్టార్టప్ అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి స్టార్టప్లు ఈ ప్రపంచ వ్యాప్తంగా మానవాళి జీవితంలో ఎంతో కొంత మార్పులు తీసుకురావడం జరుగుతుంది. ఒక సమతుల్యత అనేది ఉంటుంది. కనుక ఇటువంటి స్టార్టప్స్లు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటున్నాయి. వైజాగ్ ఫౌండేషన్ ఒక సామాన్య టీచర్ ప్రవేశపెట్టారు. ఇవాళ బిలియన్ల స్థాయికి బిజినెస్ అనేది వెళ్ళిపోయింది. కనుక ఈ టెక్ రంగంలో కానీ, ఫినాన్స్ రంగంలో కానీ, అగ్రికల్చర్ రంగంలో కానీ, అదేవిధంగా స్పేస్ రంగంలో కానీ, ఈ కామర్స్ రంగంలో కానీ ఈ స్టార్టప్స్ వినియోగం అనేది విస్తృత స్థాయిలో పెరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా ఎంతో సహకరిస్తూ ఉంది. స్టార్టప్ ఇండియా ఒక ఉద్యమం మొదలైంది. కనుక ఈ స్టార్టప్ ఉద్యమం ద్వారా వస్తున్నటువంటి మార్పు అనేది ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగార్థులకు ఒక కొత్త అవకాశాన్ని, కొత్త స్వాగత ద్వారా తెలుస్తున్నది చెప్పడంలో సందేహం లేదు. కనుక ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని యువత కానీ స్టార్టప్ దిశగా వెళితే మంచి ఫలితాలు వస్తాయి. అయితే వీటికి కావాల్సిన సరైన ప్రణాళిక, ఒక ప్లానింగ్ సిద్ధం చేసుకోవడం, దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడంలో ఎక్కడ రాజీ పడకుండా కానీ ముందుకు వెళ్తే స్టార్టప్స్ ఎప్పుడు కూడా విజయం సాధించే దిశగానే వెళతాయి. అంటే స్టార్టప్ నడిపించే గమనంలో ఉన్నటువంటి అవాంతరాలు ఏమన్నా, అవరోధాలు ఏమన్నాయని తెలుసుకోవాలి. ఒక క్రిటికల్ థింకింగ్ అనేది అలవాటు కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. అలాగే స్టార్టింగ్ ట్రబుల్ ఎప్పుడైనా ఉంటుంది, ఎప్పుడైనా కూడా. కనుక దాన్ని ఏ విధంగా అధిగమించాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి. అంటే తాను ప్రేరేపించుకుంటూ, మోటివేషన్ చేసుకుంటూ, సెల్ఫ్ మోటివేట్గా వెళ్తే స్టార్టప్స్ అనేవి మంచి ఉపాధి అవకాశంగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే చరిత్రలో ఎన్నో రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. మరి నేటి యువత ఈ దిశగా వెళ్తే మటుకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది ఘంటాపదంగా చెప్పవచ్చు. అయితే ఇది గ్రామీణ స్థాయికి వెళ్లకుండా కేవలం మెట్రో సిటీల వరకే పరిమితం అవుతుంది స్టార్టప్. దీనికి కారణాలు అనేక ఉన్నాయి. అంటే అవకాశాలు పుష్కలంగా ఉన్నా కూడా టెక్నాలజీ పరంగా గ్రామీణ వాతావరణంలో లేకపోవడం వల్ల ఈ స్టార్టప్స్ అనేది ఇంకా ఉద్యమ స్థాయిలో ఊపందుకోలేదు. అయినా కూడా ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మన భారతదేశం ప్రస్తుతం స్టార్టప్ ఎకోసిస్టంలో 3వ స్థానంలో ఉన్నందుకు మనం అంతా గర్వించాలి. అలాగే భవిష్యత్తులో స్టార్టప్ ఔత్సాహికులు ఎంతమంది, చాలా మంది రావాల్సిన అవసరం ఉన్నది. కనుక వాళ్ళకు ఉన్నటువంటి క్రియేటివిటీని ఆధారంగా కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకునే అవకాశం అనేది ఎప్పుడూ ఉన్నది. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా తన వంతు సహాయ సహకారం అందించడానికి ముందుకు వస్తూ ఉంది. ఒక సీడ్ ఫండింగ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇటువంటి అవకాశాన్ని నేటి యువత కానీ వినియోగించుకుంటే, ముఖ్యంగా జనరేషన్ ఇప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళని ఉపయోగించుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అదేవిధంగా తాము బ్రతుకుతూ అనేక మందికి బ్రతికించడానికి అవకాశం అనేది కూడా జరుగుతుంది. లివ్ అండ్ లెట్ లివ్ సూత్రం అనేది దీనిలో అంతర్లీనంగా ఇమిడి ఉంది. కనుక స్టార్టప్ అనేది మంచి ప్రామిసింగ్ క్యారియర్గా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.